సేమ్ మన దోస పిండికి ఎట్లయితే నానేసుకుంటామో సేమ్ అదే విధంగా నానేసుకోవాలి. ఇది దోస పిండిది అయితే ఎక్కువైంది. ఇప్పుడు నేను దీంతో గుంత పొంగనాలు వేస్తాను. ఇందులో కావాల్సినవి ఏంటో నేను చూపిస్తాను. ఒకటి కరివేపాకు, పచ్చికాయలు, కొత్తిమీర, ఏమైనా వేసుకోవచ్చు మన ఇష్టం. ఉల్లిగడ్డలు, నేను కొద్దిగా ఉల్లిగడ్డ ఎక్కువ తింటా, నేను ఉల్లిగడ్డ ఎక్కువ వేసుకున్నా. మీ ఇష్టం, మీకు తగినంత వేసుకోవచ్చు. గుంత పొంగనాలు రెడీ అవుతుంది. సేమ్ దోశ పిండికి ఎలా అయితే నానేస్తామో సేమ్ అదే విధంగా చేసుకోవాలి. మనం మీనే యాడ్ చేసుకోవాలి. దోశలు వేసుకోవడం ఎక్కువై పిండి ఎక్కువైనా కూడా మనం ఇట్లా గుంత పొంగనాలు వేసుకోవచ్చు. ఇప్పుడు రెడీ అయింది, మనం పోయి వేసుకుందాం. వీటన్ని గుంతల్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే మనం వేసినప్పుడు అది మంచిగా ఇవ్వాలి కదా, దీన్ని కట్టుకున్నట్టు. నూనె అయితే అన్నిట్లో వేసుకున్నాం. ఇప్పుడు పిండి వేద్దాం. ఈ విధంగా అన్ని గుంతల్లో కొద్దిగా వేసుకున్నాం అనుకో మంచిగా కాలుతాయి. ఇలా ఒకటి తిప్పేసుకోవాలి, మంచిగా కాలుతాయి. కాలినాక తిప్పేసుకోవచ్చు. ఎర్రగా ఎంత మంచిగా కాలినాయో చూడండి. వావ్, ఎంత మంచిగా వచ్చాయి చూడండి. గోల్డెన్ కలర్గా మంచిగా వచ్చాయి. మంచిగా కాల్చుకోవాలి, లేకపోతే లోపల పిండి ఉండిపోతుంది. గుంత పొంగనాలు చట్నీ ఈజ్ రెడీ, కంప్లీట్. అంతే, సులువుగా వేసుకోవచ్చు.